హౌస్ నుంచి ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ అని కూడా కాదు, ఒక వాలంటరీ ఎలిమినేషన్ అయితే అయిపోయింది. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. హౌస్ నుంచి ఆయేషాని ఎలిమినేట్ చేశారు. యాక్చువల్ గా తనకు ఈ వారం నామినేషన్స్ అయిన తర్వాత నుంచి కూడా పెద్ద యాక్టివ్ గా లేదు, హెల్త్ అసలు బాగలేదు తనకి. అయినా కూడా హెల్త్ బాగోకపోయినా ఎంతో కొంత ఆడడానికి ట్రై చేస్తుంది అండ్ కొంచెం ఫెయిర్ డెసిషన్స్ కూడా చెప్పడానికి ట్రై చేస్తుంది. చెప్పే కదా ఈ రోజు లైవ్ లో కూడా రమ్య అండ్ అదే బ్లూ టీమ్ లో రమ్య అండ్ రాము వీళ్ళిద్దరు బ్లూ టీమ్ లో ఉన్నారు. వాళ్ళ దగ్గర జస్ట్ 800 మనీ ఉన్నాయి. ఈ టైంలో ఎవరు వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించట్లేదు. వాళ్ళకి రమ్య అయితే ట్రై చేసుకుంటుంది వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నాకు కొంచెం వస్తే బాగుండు అని. సో అండ్ వీళ్ళ దగ్గర ఏమో తక్కువ ఉన్నాయి, బట్ ఎవరు ఇవ్వడానికి కూడా రెడీగా లేరు. ఆ టైంలో ఆయేషా మనము రమ్య అండ్ రాము కోసం ఆలోచించాలి, వాళ్ళు మన టీంలో ఉన్నారు బట్ నామినేషన్స్ లో ఉన్నారు, సో వాళ్ళకి కొంచెం నెక్స్ట్ టాస్క్లు ఆడితే బాగుంటది. ఇలా పాపం కొంచెం ఫెయిర్ గా ఆలోచిస్తుంది. బాగుంది అమ్మాయి, ఈ రోజు నచ్చింది ఇలా అనుకునే లోపు తనకి హెల్త్ బాగాలేదు. మనం టాస్క్ చూసాం కదా, వాటర్ టాస్క్ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, వద్దు ఆడొద్దు నీకు బాగాలేదంటే కూడా పాపం మా అమ్మాయి ఆడడానికి రెడీ అయింది, ఆడింది. బట్ ఆ తర్వాత ఒకసారి మెడికల్ చెకప్ కి తీసుకెళ్లారంట, మళ్ళీ వచ్చిందంట హౌస్ లోకి, మళ్ళీ మెడికల్ చెకప్ కి తీసుకెళ్లారంట. సో సమ్ టైఫాయిడ్ లాంటిది ఏదో వచ్చిందంట తనకి. సో అందుకు ఇంకా హౌస్ నుంచి పంపించేయడమే కరెక్ట్ ఈ టైంలో అని హౌస్ నుంచి పంపేశారు అన్నది ప్రస్తుతానికి ఉన్న బ్రేకింగ్ లేటెస్ట్ అప్డేట్ అనమాట. హౌస్ నుంచి వాలంటరీ ఎగ్జిట్. సో ఈ అమ్మాయి ఆయేషా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఇది మిడ్ వీక్ ఎలిమినేషన్ లా తీసుకోవచ్చు అండ్ ఇది ఒక వాలంటరీ ఎలిమినేషన్. అండ్ తిన్న ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఈ వారం నో ఎలిమినేషన్ ఉంటుందని అనుకోకూడదు. అండ్ ఈ వారం ఒకటి కాదు డబుల్ ఎలిమినేషన్ చేసే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను ఇంతకు ముందు వీడియో పెట్టా కదా, హౌస్ లోకి రీ ఎంట్రీ జరగబోతుంది నెక్స్ట్ వీక్ సండే హౌస్ లోకి 6 ఎవరైతే ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఉన్నారో షష్ఠి తప్ప మిగిలిన 6 హౌస్ లోకి వెళ్తున్నారు. అండ్ హౌస్ లోకి నామినేషన్స్ చేస్తారు, వీళ్ళు సండే నామినేషన్స్ చేస్తారు. అండ్ వీళ్ళని లగేజ్ తో పాటు ఎక్స్ కంటెస్టెంట్స్ ని లగేజ్ తో పాటు రమ్మన్నారంట. సో లగేజ్ పట్టుకుని వీళ్ళు వెళ్తారనమాట. మేబీ సండే కదా సాటర్డేనే వెళ్ళిపోవచ్చు హోటల్స్ కి. సో సండే హౌస్ లోకి పంపొచ్చు వీళ్ళని. అండ్ హౌస్ లోకి పంపిన తర్వాత వీళ్ళు నామినేషన్స్ సేమ్ లాస్ట్ సీజన్ సోనియా అండ్ సీత నామినేషన్స్ చేశారు కదా, ఆ టైప్ నామినేషన్స్ అయిపోవడం. నామినేషన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ మేబీ హౌస్ లో ఆ రోజు ఉంచేసి నెక్స్ట్ డే ఏమైనా టాస్క్లు పెట్టి ఆ టాస్క్ లో విన్ అయిన కనీసం ఇద్దరిని అంటే ఇప్పుడు ఆయేషా కూడా వెళ్ళిపోయింది కదా, కనీసం ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు. లేదా సీజన్ చాలా చప్పగా ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే ఇద్దరు రీఎంట్రీ కన్ఫర్మ్. ఇద్దరితో పాటు ఇంకొకరినైనా తీసుకునే ఛాన్స్ ఉంది. బట్ భరణి గారు అండ్ ఫ్లోరాకి అయితే టికెట్ వేయడం, అదే అక్కడ నుంచి రావడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేశారంట, కాకపోతే రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసేసారంట. సో తను వచ్చినా గానీ నామినేషన్స్ చేసి వెళ్ళిపోతుంది. అండ్ భరణి గారికి కూడా లగేజ్ ప్యాక్ చేసుకుని రండి అని అలాంటి సజెషన్ ఇవ్వలేదంట. అంటే భరణి గారు హౌస్ లో ఉండడము అండ్ రీఎంట్రీ ఉండడము ఛాన్సెస్ వెరీ వెరీ లెస్ అనమాట. సో కామనర్స్ లోంచే హౌస్ లోకి రీఎంట్రీ ఉండే ఛాన్స్ ఉంది. శ్రీజ, ప్రియా, మనీష్, హరీష్ వీళ్ళ నలుగురులోంచి రీఎంట్రీ ఉండే ఛాన్సెస్ వెరీ వెరీ హై అనమాట. వీళ్ళ నలుగురులో మీరు ఎవరు రీఎంట్రీ అవ్వాలనుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సెలబ్స్ నుంచి కూడా భరణి గారిని తీసుకోవచ్చు, ఆయన కూడా ఇవ్వచ్చు. అంటే ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్ట్రా ఛాన్సులు వస్తున్నప్పుడు ఆయనకు కూడా ఒక ఫెయిర్ ఛాన్స్ ఇస్తే బాగుంటది అన్నది నా ఒపీనియన్. భరణి గారికి కూడా సెలబ్స్ కేటగిరీలోంచి రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు కామనర్స్ కేటగిరీలోంచి 2-3 తీసుకుంటున్నారు. అండ్ సేమ్ టైం సెలబ్రిటీ కేటగిరీ నుంచి కనీసం ఒక్కళ్ళని భరణి గారికి ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆయేషా పాపం ఏమీ ప్రూవ్ చేసుకోలేదు, ఏమీ ప్రూవ్ చేసుకోకుండానే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఆయేషా ఎలిమినేట్ అవడం పైన మీ ఒపీనియన్ ఏంటి అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రస్తుతానికి అయితే ఇదే బస్సు ప్రస్తుతానికి ఉన్నదనమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.